కోనంటి మాణిక్రావు జహీరాబాద్ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో బీఆర్ఎస్ అభ్యర్థి కోనంటి మాణిక్రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏ చంద్రశేఖర్ పైన ఆయన విజయం సాధించారు. ఏ చంద్రశేఖర్ గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. నాటి ఎన్నికల్లో మాణిక్రావుకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత, వచ్చిన మెజారిటీ ఎంత మనం చూద్దాం. వచ్చిన మెజారిటీ మనం చూస్తున్నాం. 12,790 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 46.49% ఓటింగ్ షేర్తో ఆయన విజయం సాధించారు. సో మాణిక్రావు గతంలో కూడా అంటే 2018లో కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు రెండవసారి ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు జహీరాబాద్ నియోజకవర్గంలో మాణిక్రావుకు జనాదరణ ఎట్లా ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఒపీనియన్తో అక్కడ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, ఆయన గురించి ఎటువంటి అంశాలు కోరుకుంటున్నారో, నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, బిగ్ టీవీ సర్వేలో ఏం తేలింది. అయితే మాణిక్రావు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో మనం చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సాగింది 55 రోజులైతే దాంట్లో ఆయన హాజరైంది 41 రోజులు, అంటే 14 రోజులు ఆయన హాజరు కాలేదు. ఇక మాణిక్రావు గురించి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారో మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి కేంద్రం ఓకే చెప్పడం. సో మొత్తం దేశవ్యాప్తంగా ఒక 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ని కేంద్రం తీసుకొస్తుంది. దాంట్లో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఒకటి. సో దాని ద్వారా రాబోయే రోజుల్లో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు, దాదాపుగా 1,74,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. నిమ్స్ నిర్వాసితుల ఇంద్రమైన్లకు కూడా ఓకే. నిమ్స్ అనేది కూడా అక్కడ చాలా పెద్ద పారిశ్రామికంగా బాగా డెవలప్ కాబోతుంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ అనేది. సో నిమ్స్కు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంద్రమైన్లకు ఓకే కావడం. పారిశ్రామికంగా జహీరాబాద్కు అనేక సానుకూలతలు, ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం కోసం ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా అటు వేగంగా అడుగులు పడుతున్నాయి ఆ ఏరియాలో. నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ బాధిత రైతులకు పరిహారం పంపిణీ జరుగుతోంది. జనంలో ఎమ్మెల్యేకి ఒక పాజిటివ్ ఇమేజ్ కూడా ఉంది. నెక్స్ట్, 150 బెడ్స్ హాస్పిటల్ విస్తరణ కావడం. సీనియర్ నాయకుడిగా జనంలో గుర్తింపు ఉంది. సో గతంలో కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగారు కాబట్టి జనంలో మంచి గుర్తింపే ఉంది. సీనియర్ నాయకుడిగా సరే అభివృద్ధి చేస్తారు రాబోయే రోజులు అనేటువంటి ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ ఏంటి, మాణిక్రావుకు సంబంధించి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో. మైనస్ పాయింట్స్ చూస్తున్నాం. సన్నిహితులకే పథకాలు అన్నటువంటి విమర్శ. ఎవరైతే దగ్గరగా ఉంటారో ఎక్కువగా వాళ్ళకే సంక్షేమ పథకాలు అందేలాగా ఉంటుంది అనేది ఒక విమర్శ అయితే, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించకపోవడం అనేది కూడా. తర్వాత పెండింగ్ డబుల్ బెడ్రూమ్ బాధితుల ఆందోళన. అక్కడ డబుల్ బెడ్రూమ్లు కొంతమందికి వచ్చాయి, కానీ అవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంలో ఆలస్యం అవుతోంది. అట్లా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్, జహీరాబాద్లో ప్రభుత్వ ఐటీఐ ఏది అన్నటువంటి ప్రశ్నలు. జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీన గ్రామాల్లో జరిగినటువంటి గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడా అని కూడా అడుగుతున్నారు. చాలా వరకు మున్సిపాలిటీలో గ్రామాల విలీనం జరిగితే గ్రామాల అభివృద్ధి ఎక్కువగా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అక్కడ అభివృద్ధి పెద్దగా కనిపించట్లేవు. కేవలం ట్యాక్సులు అవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి తప్పించి అభివృద్ధి మాత్రం కనిపించట్లేదు అన్నటువంటి మైనస్ పాయింట్ మనకు కనిపిస్తోంది. మరి జనం ఏం కోరుకుంటున్నారు, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మాణిక్రావు దగ్గర నుంచి జనం కోరుకుంటుంది ఏంటి? 30% పెండింగ్ సీసీ రోడ్లు పూర్తి చేయాలి. చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అవి దాదాపుగా అవన్నీ 30% కంటే ఎక్కువగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరన్న వాగు ప్రాజెక్టు నిర్మించాలి. దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేయాలి అనేది ఒకటైతే, రేజింతల్ నారింజ కెనాల్ మెయింటెనెన్స్ అవసరం. సో దాని ద్వారా కూడా, నారింజ కెనాల్ ద్వారా కూడా కొన్ని వేలాది ఎకరాలు ఆ గ్రామాల్లో వ్యవసాయానికి నీళ్ళు అందించేటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఆ కాలువ బాగు చేస్తే నీటి ప్రవాహానికి మరింతగా సులువుగా ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, సంగమేశ్వర లిఫ్ట్ పనులు కొనసాగించాలి. సంగమేశ్వర లిఫ్ట్ ద్వారా చుట్టుపక్కల నియోజకవర్గాలు, ఒక జహీరాబాదే కాదు, చుట్టూ ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, ఇంకా అనేక 2-3 నియోజకవర్గాలు కూడా అక్కడ బెనిఫిట్ అవుతాయి సంగమేశ్వర లిఫ్ట్ ద్వారా. ఈసారి జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి. మున్సిపాలిటీలకు ఎన్నికలు లేకపోవడంతో చాలా వరకు అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడుతూ ఉంది. సో ఎన్నికలు నిర్వహించాలనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా విలీన గ్రామాల కేసులతో అక్కడ ఎలక్షన్ అనేది ఉండట్లేదు. సో అక్కడ ఎలక్షన్ గత 10 ఏళ్ల నుంచి అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. విలీన గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పెండింగ్ ఇష్యూస్ అన్నీ అట్లాగా ఉండడంతో అక్కడ ఎలక్షన్ జరగట్లేదు. కాబట్టి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, నాల్కల్ మండలంలో ఫార్మా పరిశ్రమ వద్దు అని అక్కడ జనం వ్యతిరేకిస్తున్నారు. తర్వాత మంజీరా నదిని కలుషితం చేస్తాయన్నటువంటి ఆందోళన. సో ఫార్మా పరిశ్రమ ఎందుకు వద్దంటున్నారంటే
అక్కడ మంజీరాని స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు మంజీరా నది నుంచి అందుతాయి అక్కడ జనానికి. సో ఒక పరిశ్రమ వస్తే అక్కడ కలుషితాలు మొత్తం దాంట్లో కలవడం వల్ల కలుషితమైన నీరవుతుందనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఆలుగడ్డ, చెరుకు, అల్లం పంటలకు కోల్డ్ స్టోరేజ్లు కావాలి. అక్కడ ఎక్కువగా చుట్టుపక్కల ఎక్కువగా పండిస్తారు ఇవన్నీ కూడా. సో ఆలుగడ్డ కావచ్చు, చెరుకు పంట కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో తర్వాత అల్లం, ఇవన్నీ కూడా వాటికి స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుందని జనం కోరుకుంటున్నారు. సో మాణిక్రావు గురించి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. నియోజకవర్గ ప్రజలు, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారో కూడా మనం చూసాం. ఎస్, ఇక బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి ఎమ్మెల్యే మాణిక్రావుకు సంబంధించి? ఎస్, మనం చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 40%, వ్యతిరేకం 29%, తటస్థం 31%. సో వ్యతిరేకంతో తటస్థంతో పోల్చుకుంటే అనుకూలమైతే బెటర్గా కనపడుతోంది. బట్ అయినప్పటికీ తక్కువగానే కనపడుతుందని చెప్పాలి. బట్ మనం అనుకూలతనే ప్రామాణికంగా తీసుకుంటాము కాబట్టి అది స్కోర్ లాగా మనం చూస్తున్నాం. అయితే వ్యతిరేకత ఆ స్థాయిలో ఎందుకు ఉంది? తటస్థం కూడా ఎందుకు అట్లా ఉన్నారు? సో తటస్థం కూడా పాజిటివ్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నియోజకవర్గంలో జహీరాబాద్ నియోజకవర్గంలో జనం ఏం కోరుకుంటున్నారో చూసి ఆ అభివృద్ధి ఫలాల్ని, జనం కోరుకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభివృద్ధిని ప్రజల కళ్ళ ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలతో మరింతగా కనెక్టివిటీ పెంచుకోవాలి, ప్రజల్లో ఉండాలి. తద్వారా రాబోయే రోజుల్లో వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు, తటస్థాన్ని కూడా తగ్గించుకోవచ్చు. తద్వారా ఈ వ్యతిరేకత, తటస్థం తగ్గి అది అనుకూలతగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కోనింటి మాణిక్రావు జహీరాబాద్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మీకు బిగ్ టీవీ ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 40%.